జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగండ్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పసుపు రంగు పులుముకున్న కడప మహానాడు. రాష్ట్రం నలుమూల నుండి కదిలి వచ్చిన అశేష తెలుగు జనం. ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రం వెనుకంజ. విలేకరులతో మాజీ మంత్రి విడుదల రజని. వాయుగుండంగా మారిన అల్పపీడనం. రానున్న 2 రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. మహానాడు చివరి రోజైన నేడు భారీ బహిరంగ సభ నిర్వహించారు. బహిరంగ సభలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, టీడీపీ అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ ప్రారంభమైంది. 2024 ఎన్నికల్లో విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడుకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దాదాపు 6 లక్షల మంది రాష్ట్రం నలుమూల నుంచి ఈ వేడుకకు తరలివచ్చారని టీడీపీ అగ్రనేతల అంచనా. రాష్ట్రం నలుమూల నుంచి పార్టీ శ్రేణులు వచ్చేలా పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. మహానాడు తొలి 2 రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు పార్టీ ప్రతినిధుల సభ, పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై కేడర్కు అధినేత దిశానిర్దేశం చేశారు. రెండో రోజు ప్రతినిధుల సభతో పాటు కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన ముసాయిదా తీర్మానాలపై చర్చ కొనసాగింది. చివరి రోజైన నేడు రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం నిరంతరాయంగా అధికారంలో కొనసాగడం వల్ల జరిగే అభివృద్ధి, ప్రజలకు కలిగే ప్రయోజనాలను నేతలు ప్రజలకు వివరించారు. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. గత ఏడాది 2వ తేదీ ప్రజాగళం ఎన్నికల సభలో కడపకొచ్చాను. ఆ రోజు ఒక మాట చెప్పాను. కడప రాజకీయం మారుతోంది, కడప గడపలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని ఆ రోజు చెప్పాను. అది మీరు చూస్తే అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుత చైతన్యంతో తీర్పు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఒక కడపే కాదు, రాష్ట్రం ప్రతి ప్రాంతం అద్భుతమైన విజయాన్ని సాధించాం. ఉమ్మడి కడపలో 10కి 7 గెలిచాం. తమ్ముళ్ళు ఇప్పుడు నుంచి కష్టపడితే 2029లో 10కి 10. సిద్ధమా అని అడుగుతున్నా మిమ్మల్ని. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఆడబిడ్డలు సిద్ధమా అని అడుగుతున్నా. ఈ ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు అద్భుతమైన తీర్పిచ్చారు. 52 సీట్లకి 45 సీట్లు కూటమిని గెలిపించారు. ఇందులో టీడీపీ 40 దాకా గెలిపించారు. వైసీపీకి రాయలసీమలో 7 సీట్లు వస్తే తెలుగుదేశం కూటమికి ఒక్క ఉమ్మడి కడప జిల్లాలో 7 సీట్లు గెలిపించారు. పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెం గ్రామంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పంచకర్ల మాట్లాడుతూ కడపలో 3 సంవత్సరాల చిన్నారిపై జరిగిన అత్యాచారం ఘటన తన మనసుని కలిచివేసిందన్నారు. చిన్నపిల్లలపై మానవ మృగాలు చేస్తున్న అత్యాచారాలు, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసే బాధ్యత ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అన్నారు. మృగాలను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనేకసార్లు చిన్నపిల్లలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దౌర్జన్యాలపై కఠినంగా వ్యవహరించాలని హోంమంత్రిత్వ శాఖను కోరడం జరిగిందన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన మానవ మృగాలు ఈ విధమైన దుశ్చర్యలకు పాల్పడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని, ఇటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీని సద్వినియోగం ఉపయోగపడుతుందన్న దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అది తెలుగుదేశంతో మొదలయ్యి ఎంతో కాలంగా తెలుగుదేశం రాష్ట్రంలో మనం పెద్ద ఎత్తున ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మానవ మృగాలు ఆ తల్లి కడుపులోంచి, ఆ తల్లి గర్భంలోంచి వచ్చామన్న ఇంగిత జ్ఞానం మర్చిపోయి
మన తల్లి లాంటిదే ప్రతి ఆడపడుచు, మన చెల్లి లాంటిదే మన బిడ్డ లాంటిదే అనేది మర్చిపోయి వ్యసనాలకు బానిసలయ్యి, అది గంజాయి అవ్వచ్చు, మందు అవ్వచ్చు, మత్తు పదార్థాలకు బానిసలయ్యి 3 ఏళ్ళు 6 ఏళ్ళు 5 ఏళ్ళు బిడ్డల్ని మానభంగం చేయటం అనేది చాలా బాధాకరం. చాలా కాలం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ, హోంశాఖను కానీ, అలాగే ప్రజలను కానీ అందరినీ కూడా ఆయన మోటివేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అవి రోజు రోజుకి తగ్గకపోగా పెరుగుతూ ఉన్నాయన్న బాధ మాలో రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. మొన్న జరిగిన కడపలో జరిగిన సంఘటన 3 ఏళ్ల పాపని మానభంగం చేశారు అంటేనే అక్కడ తెలుగుదేశం మహానాడు చాలా బ్రహ్మాండంగా కడపలో ఓ పండుగలాగా జరుగుతూ రాష్ట్రానికి ఏమి మేలు చేయాలి, రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలని చెప్పి ఒక సంకల్పంతో అక్కడ కార్యక్రమాలు తీసుకుంటే దుర్మార్గులు ఆ ప్రాంతంలోనే మరి 3 ఏళ్ల బాలికను మానభంగం చేశారంటే వాడిని మనిషి అని మనం ఏమన్నా అనగలమా? మానవ మృగం కాకపోతే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధపడినా, ఎన్ని కుటుంబాలు వాదార్చినా కూడా మీ పని మీరు చేయకపోతే మాత్రం ఈ అనర్థాలు ఆగు. విశాఖపట్నం కేఎంఆర్ జూనియర్ కళాశాలలో యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల 5గురు విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారిందని, వెంటనే కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మద్దెలపాలెం ఆర్ఐఓ ఆఫీస్ ఎదుట ఏబీవీపీ సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ ఎంసెట్ ఎగ్జామ్ రాసి భవిష్యత్తుపై బంగారు కలలుగున్న విద్యార్థుల ఆశయాలపై నీళ్లు చల్లి వారి చదువులతో ఆటలాడిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంసెట్ పరీక్షల సమయంలో కళాశాల యాజమాన్యం వ్యవహరించిన నిర్లక్ష్య ధోరణికి వత్తాసు పలుకుతూ ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న ఆర్ఐఓపై కూడా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేసి ఆ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన ఏబీవీపీ ఉద్యమానికి పిలుపునిస్తుందని హెచ్చరించారు. విశాఖపట్నం పిఎంపాలెంలో ఉన్న కేఎంఆర్ జూనియర్ కళాశాలలో 5గురు విద్యార్థులు ఇంటర్ పూర్తి చేసుకొని ఎంసెట్ కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి కాలేజ్ మేనేజ్మెంట్ ఫీజు కట్టించుకొని ఆ విద్యార్థులకి ఫేక్ హాల్ టికెట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఈ ఫర్జరీ హాల్ టికెట్లను తెలుసుకొని వెంటనే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి స్టేషన్కి వెళ్ళి ఆ ఫిర్యాదు చేసిన తర్వాత ఏదైతే కాలేజ్ యాజమాన్యం ఏదైతే ఉందో మేము అప్లై చేసినప్పటికి కూడా మేము కట్టగా చేసినప్పటికి కూడా అప్లై అవ్వలేదని చెప్పేసి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వకపోవడంతో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది కేవలం కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం అని చెప్పేసి ఏబీపీ సూచిస్తుంది. గత 5 రోజుల ముందుట పిఎంపాలెంలో ఉన్నటువంటి కేఎంఆర్ జూనియర్ కళాశాలలో ఎవరైతే 5గురు విద్యార్థులు ఎంసెట్ కోచింగ్ అక్కడ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చి పంపించడం జరిగింది. అయితే ఈ ఘటన ఏదైతే వెలుగు చూసిందో ఈ ఘటనకి పూర్తి బాధ్యులు కూడా కేఎంఆర్ కళాశాల యొక్క యాజమాన్యం మాత్రమే. అయితే ఈ ఘటన జరిగి ఇప్పటికీ 5 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆర్ఐఓ ఆఫీసర్ ఎవరైతే మురళీధర్ గారు ఉన్నారో ఇప్పటికి కూడా స్పందించకపోవడం ప్రశ్నార్థకం. ఆయన ఎందుకు స్పందించట్లేదు? కార్పొరేట్ కళాశాలలకు ఎందుకు తొత్తులుగా మారుతున్నారు? ఈరోజు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న ప్రతి ఒక్క కాలేజీకి కూడా గవర్నమెంట్ హాలిడేస్ ఇచ్చినా కూడా ఇప్పటికీ కూడా కార్పొరేట్ కళాశాలలు విచ్చలవిడిగా క్లాసులు రన్ చేస్తున్నారు. దీన్ని ఎందుకు ఆర్ఐఓ ప్రశ్నించట్లేదు? విద్యార్థులను ప్రోత్సహిస్తూ విశిష్ట సేవలు అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త భాసుపల్లి గణేష్ కుమార్ కార్యకర్త కుమార్తెకు 12,000 రూపాయల ఆర్థిక సాయం చేసి మరోసారి తన ఔన్నత్వాన్ని చాటుకున్నారు. ఆసిలిమెట్ట కార్యాలయంలో 34వ వార్డు కార్పొరేటర్ తోట పద్మావతి సమక్షంలో ఆ వార్డు బూత్ ప్రెసిడెంట్ అంబటి అప్పలరాజు కుమార్తె స్రవంతి ఇంటర్లో చేరేందుకు 12,000 రూపాయల ఫీజుకు తన సొంత నిధులిచ్చి ప్రోత్సహించారు.
ప్రజలే కాదు కార్యకర్తలు కూడా దేవుళ్లుగా భావిస్తూ ఓ పక్క పార్టీ బలోపేతంతో పాటు తన సేవను విస్తృతం చేస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్ ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ అందించిన సహకారానికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా విద్య, వైద్యాన్ని పేదలకు అందించారని గుర్తు చేశారు. వారిని ఆదర్శంగా తీసుకుని తాను కూడా ప్రజాసేవకు అంకితమయ్యానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు పరచకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎలా అమలు పరచాలన్న అంశంపైనే కూటమి సర్కార్లో తీవ్రమైన చర్చ కొనసాగుతుందని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. నేడు చిలకలూరిపేట పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆర్థిక అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దోచుకుంటున్న కూటమి ప్రభుత్వం ఇక సంక్షేమాన్ని గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా పాలన చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అగ్రికల్చర్ అంటే ఈరోజు అలాంటి ఊసే లేకుండా ఈరోజు ఎకనామిక్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఈ రోజున రైతులు రోడ్డెక్కారు, ఇండస్ట్రీస్ ఊసే లేదు, ఏదో మాటలు ఐకానిక్ బిల్డింగ్లు అంటున్నారు, ఏవేవో చెప్తున్నారు, ఏవో మాయ మాటలు అన్నిటికే పరిమితం అవ్వడం అనేది మనం చూస్తా ఉన్నాము. అలానే ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి గనక వస్తే వారు ఎంచుకున్నటువంటి కొంతమందికి వాళ్ళని డెవలప్మెంట్ చేయడమే ఎకనామిక్ డెవలప్మెంట్ అని కూటమి ప్రభుత్వం మనకు చెప్తోంది. అట్ ది సేమ్ టైం సోషల్ డెవలప్మెంట్ అని గనక మనం చూసినట్టయితే కూటమి ప్రభుత్వం గనక డిఫైన్ చేయాల్సి వస్తే వెల్ఫేర్ అనేది అసలు వెల్ఫేర్ అంటే వాళ్ళకి గిట్టదని అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ విషయానికి వస్తే దాంట్లో కూడా ఏ విధమైనటువంటి స్టాండర్డ్స్ ఏం అనేది కూడా అన్ని కూడా పక్కన పెట్టి ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అండ్ హెల్త్ విషయానికి వస్తే కంప్లీట్ ప్రైవేటైజేషన్ అనే ఒకటి కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నారు. అండ్ వెన్ కమ్స్ టు పొలిటికల్ డెవలప్మెంట్ అని కనుక మనం చూసినట్టయితే గుడ్ గవర్నెన్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కూటమి ప్రభుత్వం దృష్టిలో మాత్రం ఈ పొలిటికల్ డెవలప్మెంట్ అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రెడ్ బుక్ పాలిటిక్స్ అని స్పష్టం చేస్తా ఉన్నారు. ఇవి కూటమి ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఓవరాల్ స్టేట్ డెవలప్మెంట్ ఏంటంటే ఈ 3 అంశాల మీద వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక ఎజెండా. తెలుగు జాతీయ ఔన్నత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నేత ఎన్టీఆర్ అని విశాఖ 70వ వార్డు టీడీపీ కార్యదర్శి కొయిలాడ శంకర్రావు అన్నారు. వార్డులోని ఎల్బీఎస్ నగర్ సామాజిక భవనం వద్ద మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా శంకర్రావు పాల్గొని మహానేత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అన్ని వర్గాల ప్రజల నుంచి అన్నా అని పిలిపించుకున్న ఒకే ఒక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఎన్టీ రామారావు 102 జయంతి జరుపుకోవడం చాలా విశిష్టతో కూడుకుంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకి కృషి చేసిన నాయకుడు ఎన్టీఆర్ గారు. అదే కాదు, బడుగు బలహీన వర్గాల నుంచి ఈరోజు పెద్ద నాయకులు చేసిన ఘనత కూడా ఈ తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. చిన్న కార్యకర్త నుంచి ఈరోజు రాష్ట్ర నాయకులు అయ్యారంటే పల్లా శ్రీనివాస వారిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ గాజువాకలో అతి తక్కువ టైంలో రాష్ట్ర అధ్యక్షులుగా చేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని నా అభిప్రాయం. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ఎన్సీసీ 13వ బెటాలియన్ ఎల్టీ కల్నల్ కమాండింగ్ ఆఫీసర్ నీరజ్ కుమార్ అన్నారు. విశాఖపట్నం జిల్లా రుషికొండలోని గాయత్రి విద్యా పరిషత్ సమావేశ మందిరంలో ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరం కార్యక్రమాల్లో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీమ్ జీవీఎంసీలతో కలిసి హరిత విశాఖ సాధించడం కోసం మాట్లాడారు. విశాఖను హరిత నగరంగా తీర్చిదిద్దడానికి ఎన్సీసీ కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తుందన్నారు. సమస్త జీవరాశిని కాపాడుకోవడం కోసం తమ వంతుగా అందరూ కృషి చేయాలని కోరారు. ప్రతి ఎన్సీసీ క్యాడెట్ పర్యావరణ హితంగా జీవించాలని పిలుపునిచ్చారు. జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఈఎన్వి నరేష్ కుమార్ మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్యం కోసం తాము చేస్తున్న కృషిని వివరించారు. కాలువల్లో చెత్త వేయడం వల్ల జరిగే అనర్థాలను వివరించారు. విద్యార్థులు చెత్త నిర్వహణ గురించి నగరంలోని సమస్త ప్రజానికానికి అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని కోరారు.
600 మంది ఎన్సీసీ క్యాడెట్స్ అంటే 600 కుటుంబాలకు అవగాహన కల్పించేందుకు తనను ఆహ్వానించడం ఆనందదాయకమని అన్నారు. జీవీఎంసీ సస్టైనబుల్ రిలీజియన్స్ యూనిట్ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ స్వప్న మాట్లాడుతూ విపత్తుల సమయంలో సహాయక కార్యక్రమంలో ఎన్సీసీ పాత్ర కూడా కీలకంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ వేసవికాలంలో పశుపక్షాదులకు నీరు అందుబాటులో ఉంచాలని అన్నారు. పిచ్చుకల సంతతిని పెంపొందించేందుకు గూళ్ల ఏర్పాటు చేయాలని, ధాన్యం కంకుల కుచ్చులు తయారు చేసి అనువైన ప్రదేశంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం సహా మరికొందరు పర్యావరణ పరిరక్షకులు పాల్గొన్నారు. సో అందులో సివిల్ డిఫెన్స్ రోల్ చాలా ఉంది. అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు 18 years కంప్లీట్ ఎవరైతే అవుతుందో ఆ ఏజ్ నుంచి ఐ థింక్ అరౌండ్ 32 అనుకుంటా, ఈ ఏజ్లో ఉన్న ఎవరైనా సరే సివిల్ డిఫెన్స్లో ట్రైనింగ్, మీరు ఎలా ఎన్సీసీలో ఎలా ఉన్నారు అలా సివిల్ డిఫెన్స్లో కూడా ట్రైనింగ్ తీసుకొని యుద్ధాలు వచ్చేటప్పుడు కానీ లేదంటే ఏమైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ యాక్టివ్ రోల్ ప్లే చేయడం. ఫస్ట్ ఎయిడ్ మెయిన్ కదా, ఫస్ట్ ఎయిడ్లో ట్రైనింగ్ ఇస్తారు. లేదంటే ఏదైనా బిల్డింగ్లో ఎవరైనా ఫైర్ యాక్సిడెంట్లో ఉండిపోయినప్పుడు వాళ్ళని ఎలా బయటికి తీసుకురావచ్చు. మీ ఇంట్లో జనరేట్ అయ్యే చెత్త, అలాగే షాపుల్లో నుంచి వచ్చే చెత్త, ఇదంతా కూడా మా పారిశుద్ధ్య కార్మికుల ద్వారా కలెక్ట్ చేసుకొని బండిలో వేసుకొని అదంతా ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. మీకు కాపులపాడులో ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అని, బయోగ్యాస్ ప్లాంట్ అని, అలాగే మనకి మెడికల్ వేస్ట్ ప్లాంట్ అని, ఇలా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. ఆ ప్లాంట్స్లో ప్రాసెస్ చేసి అక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం, లేదంటే ఈ సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ప్రొడ్యూస్ చేయడం, ఇవి చేస్తాం. అంటే మీకు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, మీరు ఒక కాలువలో ఒక కాగితం వేసారు అనుకోండి, ఆ కాగితాన్ని ఈ సిస్టంలోకి తీసుకురావడానికి ఎంత కష్టపడాలో మీరు ఆలోచించండి. అదే కాగితాన్ని మీ జేబులో పెట్టుకొని దగ్గరలో ఉండే డస్ట్బిన్లో వేసారనుకోండి, అది సిస్టంలోకి వచ్చేస్తుంది. ప్రతిరోజు ఆ డస్ట్బిన్లో ఉన్న చెత్తని బండిలో వేసుకొని ఆ బండిలో ఉన్న చెత్త ప్లాంట్కి వెళ్తుంది. కాబట్టి మీరు వేసిన చెత్త చక్కగా ప్రాసెస్ అయిపోద్ది. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పాతగాజువాక తదేపా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పించారు. కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆ మహానుభావుడు స్థాపించిన టీడీపీ నేడు ప్రజల హృదయాల్లో నిలిచిందని అన్నారు. పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అనే నినాదాన్ని తీసుకొచ్చిన ఎన్టీఆర్ ఆశయ స్ఫూర్తితో పార్టీ బలమైన శక్తిగా ఎదిగిందని, ఎందరినో మహోన్నతులుగా తీర్చిదిద్దిందని తెలిపారు. చంద్రబాబు దార్శనికత, లోకేష్ సమయస్ఫూర్తి రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయని చెప్పారు. కడపగడ్డ తెలుగుదేశం అడ్డ అనేలా మహానాడు వేదిక నిరూపించిందని అన్నారు. కార్యక్రమంలో ఐటీడీపీ నాయకురాలు కొత్తపల్లి ఉషారాణి, 72వ వార్డు సీనియర్ నాయకుడు సోంపల్లి మాధవరావు, యజ్ఞప్రియ, కొయిలాడ శంకర్రావు, వంశీ తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారు అయితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి పార్టీలో 43 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఒక పార్టీ ఈరోజు దేశంలో 29 రాష్ట్రాల్లో అనేక వందలాది పార్టీలు ఉన్నప్పటికీ దేశంలో ఒక పెద్ద పార్టీగా కోటి సభ్యతాల్ని నమోదు చేసుకున్నటువంటి ఏకైక పార్టీ దేశంలో తెలుగుదేశం పార్టీ. మరి అలాంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరి ఏదైతే ఈరోజు కడపలో జరుగుతున్నటువంటి పసుపు పండగ, మరి మనం చూసాం గతంలో కడప అంటే నా అబ్బ జాగీర్ అన్నట్టుగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు. కానీ ఈరోజు కడప గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డగా మారినటువంటి పరిస్థితి ఈరోజు. 43 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఎన్ని రోజులు మనం మాట్లాడుకున్నా రోజులు తరబడినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి నేపథ్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు మేము ఘనంగా జరుపుకోవడం, ఏదైతే కడప, చాలామంది అన్నారు కడపలో మీరు అక్కడ పెట్టగలరా అని, కానీ కడపలో ఉన్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు వచ్చి తెలుగుదేశం పార్టీ అడ్డా ఈ కడప అని చెప్పినటువంటి పరిస్థితి
ఈరోజు పసుపు సైనికులు అక్కడ ఎక్కడ చూసినా నలుమూలల కడప ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పసుపు సైనికులు అందరూ కూడా ఈరోజు ఆ పండగకి మరి హాజరైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరొకసారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆయన ఉన్నప్పటికీ లేనప్పటికీ ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో ప్రజల గుండెల్లో వెళ్తా ఉన్నాయని చెప్పేసి మనం చేస్తూ థ్యాంక్ యూ. గాజువాక నియోజకవర్గం కుర్మనపాలెం ఫేజ్ 2 ప్రశాంతి నగర్ కాలనీ వాసులు డ్రైన్లు, రోడ్ల ఏర్పాటు చేయాలని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా ఉడా ఫేజ్ 2 ప్రశాంతి నగర్లో కుటుంబాలతో నివాసం ఉంటున్నామని, సరైన రోడ్డు మార్గం, డ్రైన్లు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అనారోగ్యానికి గురవుతున్నామని చెప్పుకొచ్చారు. ఉడా ఫేజ్ 5 మాతృ శ్రీనగర్ నుంచి వచ్చే మురికి నీరు తమ కాలనీ వరకు వచ్చి నిలవ ఉండిపోతుందని తెలిపారు. కుక్కలు, పందులు అధికమవడంతో దుర్వాసన వెదజల్లి పిల్లలు, పెద్దలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. రాజకీయ నాయకులకు, అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఉపయోగం లేదని తెలిపారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ప్రశాంతి నగర్ కాలనీ వాసులకు డ్రైన్లు, రోడ్లు ఏర్పాటు చేసి కాలనీ వాసులు జబ్బులు పాలవకుండా కాపాడాలని వేడుకుంటున్నారు. మాకు గత 3 ఏళ్ళుగా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేనందువల్ల, రోడ్లు సరిగ్గా లేనందువల్ల చాలా ఇబ్బంది పాలవుతున్నాము. మా యొక్క ప్రశాంతి నగర్ యొక్క పార్కు లోపలికి ఫేజ్ 5 యొక్క నీరు, మాతృశ్రీ నగర్ యొక్క మురికి నీరు డైవర్ట్ చేయడం జరిగింది. దానివల్ల కాలనీ వాసులుగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. జ్వరాలతోని పిల్లలు, పందులు రకరకాలుగా ఇబ్బంది పడుతున్నాము. దయవుంచి అధికారులందరూ కూడా మా యందు దయతలిచి మాకు ఈ రోడ్డు, డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం ఏర్పాటు చేస్తారని కోరుతున్నాను. ఇక్కడ డ్రైనేజీ ఒకటి లేదు, రోడ్డు ఒకటి లేదు. తర్వాత కరెంట్ స్తంభాలు అవి అడ్డిగా పడిస్తారు. అక్కడ పాములు, వర్షం వస్తే అసలు పిల్లలు మలేరియా జ్వరాలు, ఈ జ్వరాలతో చాలా ఇబ్బంది పడుతున్నాము. అవన్నీ కొంచెం మీరు శుభ్రం చేసి పెడతారనేసి ఎన్నోసార్లు కంప్లైంట్లు ఇచ్చాం, కానీ ఎవరు రాలేదు, చేయలేదు. వాటి కోసమే మేము ఎదురు చూస్తున్నాం. దయించి మా మీద అటు సైడ్ మీరు చేసి పెడతారని మేము ఆశిస్తున్నాం. చెప్పామండి, అన్నీ చెప్పాం. స్థానిక కార్పొరేటర్ చెప్పాము. ఇప్పుడు ఆ కరెంట్ స్తంభాల గురించి అయితే ఎలక్ట్రీషియన్ కంప్లైంట్లు ఇచ్చాం, అవన్నీ చేయించాం. ఆ పక్కన జాగా వాళ్ళకి కంప్లైంట్లు ఇచ్చాం, ఎవరు రావటం లేదండి. మేము వచ్చి ఇప్పుడు ఇది 12వ సంవత్సరం. కాలువ ఇగోండి, ఈ సైడ్ కాలువ అంటే మేమే చేయించుకున్నాం. మా బిల్డింగ్ దగ్గర కాలువ మళ్ళీ కంపల్సరీ అనేసి మేము చేయించుకున్నాం. ఇక్కడ గవర్నమెంట్ కాలువ అయితే లేదు, ఇటు సైడ్ కాలువ లేదు, 2 వైపులు. ఇప్పుడు ఈ కాలువ, ఈ డ్రైనేజ్ అంతా మా కాలువలో పెట్టారు. ఇప్పుడు మా సైడ్ కూడా ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు దోమలు అయ్యి. అది రోడ్డు, ఆ కాలువలు క్లీన్ చేసి శుభ్రం చేసి పెడతారని మేము ఆశిస్తున్నాం. మొత్తం అటు పైనుంచి అండి, ఆ నీరంతా పైనుంచే వస్తుంది. మొత్తం అంతా వచ్చింది కండి. చూడండి ఈ కాలువ, ఈ నీరంతా ఇలా పెట్టి ఇప్పుడు ఈ కాలువకి ఇచ్చారు. ఇప్పుడు మేము మా సొంతంగా వేయించుకోవాల్సి వచ్చింది మా బిల్డింగ్ దగ్గర కాలువ మాత్రం. మరి కంపల్సరీ అనేసి పిల్లలకి మరి అదంతా చెత్త అంతా ఉండిపోతుంది. పాములు అవి వచ్చేస్తున్నాయి. బిల్డింగ్ లో మొన్న 2 పాములు కూడా వచ్చాయి. పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని సినిమా థియేటర్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రేక్షకులపై ఒత్తిడి తెచ్చేలా ధరల నియంత్రణ, అలాగే నిబంధనలు ఉల్లంఘించే థియేటర్లపై చర్యలకు అధికారులు సిద్ధపడుతున్నారు. అందులో భాగంగా పాయకరావుపేట మండల ఇన్ఛార్జ్ తహసీల్దార్ గార ఆనంద్ పాయకరావుపేటలో ఉన్న సినిమా థియేటర్లను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. దీంతో థియేటర్ యజమానులు చెమటలు పట్టారు. టికెట్ ధరలు, తినుబండారాలు, పానీయాలపై ధరల నియంత్రణ ఎలా ఉందన్న విషయంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం నియమ నిబంధనలు ఉల్లంఘించిన థియేటర్లపై చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ హెచ్చరించారు. తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ నా కూతురికి లివర్ మార్చాలని చెప్పి ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా తగ్గింది. దయచేసి అందరూ కూడా దీన్ని ఉపయోగపడుతుందన్న దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అది తెలుగుదేశంతో మొదలయ్యి ఎంతో కాలంగా తెలుగుదేశం రాష్ట్రంలో మనం పెద్ద ఎత్తున ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మానవ మృగాలు ఆ తల్లి కడుపులోంచి, ఆ తల్లి గర్భంలోంచి వచ్చామన్న ఇంగిత జ్ఞానం మర్చిపోయి, మన తల్లి లాంటిదే ప్రతి ఆడపడుచు, మన చెల్లి లాంటిదే మన బిడ్డ లాంటిదే అనేది మర్చిపోయి వ్యసనాలకు బానిసలయ్యి, అది గంజాయి అవ్వచ్చు, మందు అవ్వచ్చు, మత్తు పదార్థాలకు బానిసలయ్యి 3 ఏళ్ళు, 6 ఏళ్ళు, 5 ఏళ్ళు బిడ్డల్ని మానభంగం చేయటం అనేది చాలా బాధాకరం. చాలా కాలం నుంచి పవన్ కళ్యాణ్ గారు
పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ, హోంశాఖను కానీ, అలాగే ప్రజలను కానీ అందరినీ కూడా ఆయన మోటివేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అవి రోజు రోజుకి తగ్గకపోగా పెరుగుతూ ఉన్నాయన్న బాధ మాలో రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. మొన్న కడపలో జరిగిన సంఘటన 3 ఏళ్ల పాపని మానభంగం చేశారు అంటేనే అక్కడ తెలుగుదేశం మహానాడు చాలా బ్రహ్మాండంగా కడపలో ఓ పండుగలాగా జరుగుతూ రాష్ట్రానికి ఏమి మేలు చేయాలి, రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలని చెప్పి ఒక సంకల్పంతో అక్కడ కార్యక్రమాలు తీసుకుంటే దుర్మార్గులు ఆ ప్రాంతంలోనే మరి 3 ఏళ్ల బాలికను మానభంగం చేశారంటే వాడిని మనిషి అని మనం ఏమన్నా అనగలమా? మానవ మృగం కాకపోతే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధపడినా, ఎన్ని కుటుంబాలు వాదార్చినా కూడా మీ పని మీరు చేయకపోతే మాత్రం ఈ అనర్థాలు ఆగు. ఏపీలో పూర్తిగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు సాధారణ సమయం కంటే ఈ ఏడాది 10 రోజుల ముందుగానే రాష్ట్రంలో విస్తరించడంతో వాతావరణంలో పెను మార్పులు సంభవింపచేశాయి. బంగాళాఖాతం, ఒడిశా తీరాలకు సమీపంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వీటి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు కోస్తా ఆంధ్ర జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వాతావరణానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. నైరుతి ఋతుపవనాలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించి పూర్తిగా ఉన్నాయి. అయితే దీని నేపథ్యంలో ఇటు బంగాళాఖాతం, ఒరిస్సా తీరం వెంబడి కూడా అల్పపీడనం ఏర్పడింది. అది ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో అయితే కనుక ఆంధ్ర రాష్ట్రం, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదే కాకుండా అల్లూరి మన్యం జిల్లాలతో పాటుగా మరికొన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రభావం కారణంగా అయితే కనుక భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. తద్వారా ఇటు జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఎందుకంటే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా ఈ కొండవాళ్ళు ప్రాంతాలు ఉన్నాయో, ఈ కొండవాళ్ళు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని సురక్షితమైనటువంటి ప్రాంతాలు తరలించే దిశగా కూడా ప్రత్యామ్నాయ చర్యలన్నీ కూడా చేపడుతూ ఎప్పటికప్పుడు సమీక్షలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు జిల్లా యంత్రాంగం. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక విశాఖపట్నంలో కూడా ఒక చల్లని వాతావరణం నెలకొని ఉంది. అయితే ఈ తేమ వాతావరణం కారణంగా అయితే కనుక కొంతమంది ప్రజలైతే కనుక తీవ్ర ఉక్కిరిబిక్కిరి మధ్య అయితే కనుక నడుపుతున్నారు. ఎందుకంటే వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ కూడా ఈ సముద్రం నుంచి వస్తున్నటువంటి తేమ కారణంగా అయితే కనుక ఎక్కడ కూడా సరైన గాలి కూడా విస్తారంగా వీచే అవకాశం లేని కారణంగా అయితే కనుక తీవ్ర ఉక్కపోతతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వాయుగుండం కారణంగా రాగల 2 రోజుల పాటు కూడా విస్తారమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు కూడా ఎవరు కూడా భయాందోళనకు గురవ్వకుండా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులతో పాటు జిల్లా యంత్రాంగం కూడా సూచనలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం విశాఖపట్నం ప్రాంతం చూసుకుంటే కనుక అయితే కనుక ఇప్పటివరకు యూజీడీ పనుల కారణంగా కొన్ని చోట్ల తవ్వకాలు జరుగున్నాయి. ఈ తవ్వకాలు గుంతల మారింగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ బార్కెట్లు కూడా ఏర్పాటు చేసి సురక్షితమైన ప్రయాణం చేసే దిశగా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా జీవీఎంసీ, విఎంఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తిగా దీని మీద నిమగ్నమై ఉన్నారు. అంతేకాకుండా ఒకవైపు వచ్చే నెల 27వ తేదీన ఏదైతే యోగా డే జరుపుతున్నామో విశాఖపట్నం వేదికగా దానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా విచ్చేస్తున్న నేపథ్యంలో అయితే కనుక ఒకవైపు ఆ సమీక్షలు జరుపుతూనే ఇటువైపు వాతావరణ సమతుల్య ఈ సమీక్షలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ముఖ్యంగా మారుతున్నటువంటి వాతావరణ సమతుల్యాలు ఎప్పుడు కూడా ఏ ఏడాది రాని విధంగా అయితే కనుక నైరుతి ఋతుపవనాలు 10 రోజుల ముందుగానే ఇటు మన తీరానికి తాకడం జరిగింది. కాబట్టి ఈ వాతావరణ సమతుల్యాలు గతంతో పోల్చుకుంటే ఈసారి కొంచెం వేడివేడిగా అంటే ఎప్పటికప్పుడు తుఫాన్లు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇది ఏది కూడా ప్రజలు పూర్తిగా అప్రమత్తం అయి ఉండాలి, సురక్షిత ప్రాంతాలకు ఉండే విధంగా కూడా చూసుకోవాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. అలాగే సముద్రంలో నెలకొన్నటువంటి అలజడి కారణంగా ఈ నెల 31వ తేదీ వరకు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళరాదని చెప్పి ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అంటే ఇప్పటికే వేట నిషేధం ఉన్న కారణంగా అయితే కనుక మరపడలన్నీ కూడా మన హార్బర్కే చేరుకోవడం జరిగింది. అయితే సాంప్రదాయ మత్స్యకారులు కూడా వేటకు వెళ్లకుండా తగిన నిషేధ చర్యలు కూడా ఈరోజు జారీ చేయడం జరిగింది. 31వ తారీఖు వరకు కూడా ఏ ఒక మత్స్యకారు కూడా లోపలికి వెళ్ళకూడదు. అదేవిధంగా తీరం వెంబడి గాలులు కూడా 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా వాతావరణాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ప్రజల్ని పూర్తిగా అప్రమత్తం చేసే దిశగా కూడా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఇది ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి వాతావరణ అప్డేట్. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పసుపు రంగు పులుముకున్న కడప మహానాడు, రాష్ట్రం నలుమూల నుండి కదిలి వచ్చిన అశేష తెలుగు జనం.
ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రం వెనుకంజ. విలేకరులతో మాజీ మంత్రి విడుదల రజని. వాయుగుండంగా మారిన అల్పపీడనం. రానున్న 2 రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.